నమస్కారం. వైశాఖ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అపర ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ అపర ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, అచంచలమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగింపజేసే ఏకాదశి కాబట్టి దీన్ని అపర ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ అపర ఏకాదశికి సంబంధించి మనకు పురాణాల్లో ఒక ప్రత్యేకమైన కథ చెప్పడం జరిగింది. అపర ఏకాదశి వైభవాన్ని పరిశీలిస్తే ఒకానొక సమయంలో మహీధ్వజుడు, వజ్రధ్వజుడు అనే పేరు కలిగినటువంటి ఇద్దరు సోదరులు ఉండేవాళ్ళు. ఆ ఇద్దరు సోదరులలో మహీధ్వజుడు రాజ్యానికి మహారాజు అవుతాడు. అయితే వజ్రధ్వజుడికి విపరీతమైనటువంటి ఈర్ష్య కలిగి తన సోదరుడైనప్పటికీ ఈ మహీధ్వజుడిని భటుల చేత రహస్యంగా చంపించి ఒక రావి చెట్టు కింద పాతిపెట్టేలాగా చేస్తాడు. అలా ఆకస్మికంగా మరణం సంభవించటం వల్ల, రాజ్యాన్ని కోల్పోవటం వల్ల కోలికలు తీరక ఈ మహీధ్వజుడి ఆత్మ సూక్ష్మ రూపంలో ఆ రావి చెట్టు చుట్టూ సంచరిస్తూ ఉండేది. అలా రావి చెట్టు చుట్టూ సంచరిస్తున్నటువంటి ఆ ఆత్మ రావి చెట్టు సమీపంలోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా భయపెడుతూ ఉండేది. ఉన్నత లోకాలకు వెళ్ళలేక ఈ మహీధ్వజుడి ఆత్మ రావి చెట్టు దగ్గరే ఉండిపోయిన తరుణంలో అనుకోకుండా కొన్ని సంవత్సరాల తర్వాత ధౌమ్య మహర్షి అటువైపు వస్తాడు. ధౌమ్య మహర్షి ఆ చెట్టు దగ్గరకు వచ్చి చెట్టు పైన ఉన్నటువంటి ఈ మహీధ్వజుడి ఆత్మని తన తపశ్శక్తితో గుర్తిస్తాడు. ఎంతో బాధపడి ఇంత మంచివాడికి ఎంత కష్టం వచ్చిందని ఆలోచించి వైశాఖ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథి రోజు ఏకాదశి వ్రతాన్ని నువ్వు ఆచరించు, అంటే సూక్ష్మ రూపంలో ఆత్మగా ఉన్నప్పటికీ మనస్సులో విష్ణునామస్మరణ చేసుకోమని ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆ మహీధ్వజుడితో పలుకుతాడు. తనే దగ్గరుండి ఆ శక్తిని ఆ ఆత్మకి ధౌమ్య మహర్షి అందిస్తాడు. ధౌమ్య మహర్షి సహాయంతో వైశాఖ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి రోజు ఆ మహీధ్వజుడి ఆత్మ ఏకాదశి వ్రతం పేరుతో విష్ణునామస్మరణ చేయటం వల్ల పుణ్యలోకాలకు వెళ్ళిందని మనకి పురాణాలలో ప్రామాణికంగా ఈ కథ చెప్పడం జరిగింది. అంటే ఎటువంటి పాపాల వల్ల వచ్చేటటువంటి దోషాలనైనా సరే, ఎటువంటి ఇబ్బందులనైనా సరే పోగొట్టే శక్తి ఈ అపర ఏకాదశికి ఉంటుంది. అపర ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేస్తే మంచిది. విష్ణు పూజ చేయటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే కొన్ని ప్రత్యేకమైన దానాలను కూడా అపర ఏకాదశి సందర్భంగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఆ ప్రత్యేకమైన దానాల్లో ముఖ్యమైనది అన్నదానం, రెండవది జలదానం, మూడవది వస్త్రదానం. ఈ మూడింటిలో ఏ దానం ఇచ్చినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే నీటి కుండ దానం ఇచ్చినా, ఆహార ధాన్యాలు దానం ఇచ్చినా, మజ్జిగ దానం ఇచ్చినా కూడా అపర ఏకాదశి సందర్భంగా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే విష్ణు ఆలయంలో ఈరోజు ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగిస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. తులసి మాలికని ఈరోజు ధారణ చేస్తే చాలా మంచిది. లేదా తులసి మాలికతో విష్ణు మంత్ర జపం చేస్తే చాలా మంచిది. జపమాలికలలో తులసి మాలికకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. తులసి మాలిక ధరించినా, తులసి మాలికతో విష్ణు మంత్ర జపం చేసినా విష్ణు కృపకు తొందరగా పాత్రలు కావచ్చు. ఆ తులసి మాలిక ధారణకు అపర ఏకాదశి శ్రేష్టము. అపర ఏకాదశి సందర్భంగా దాన్ని ధరించండి. లేదా తులసి మాలికను జపానికి వినియోగించండి. ధారణకు జపానికి వేర్వేరు తులసి మాలికలు వినియోగించాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని తులసి మాలికతో జపం చేస్తే మంచిది. అలా వీలు కాని వాళ్ళు తులసి దళాలతో విష్ణువుని పూజించండి. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. తీపి పదార్థాలు కలిపిన పచ్చకర్పూరాన్ని విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించండి. అంటే పచ్చకర్పూరం కొద్దిగా తీపి పదార్థాల్లో కలిపి దాన్ని విష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి. విష్ణు ఆలయంలో యుగ్మ ప్రదక్షిణలు చేయాలి. అంటే 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. ఈ విధి విధానాలు పాటిస్తూ విష్ణువుకు ప్రియమైనటువంటి పుష్పాలు నరసింహ పురాణం, నారద పురాణంలో చెప్పారు కాబట్టి తెల్లగన్నేరు పూలు, నందివర్ధనం పూలు, తుమ్మి పూలు, జాజి పూలు వీటిలో ఏవైనా మీకు అందుబాటులో ఉంటే ఆ పుష్పాలతో విష్ణు పూజ చేయాలి. అపర ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించినట్లయితే అనేక రకాలైన ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మ ఫలితాల వల్ల ఏర్పడే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. తీవ్రమైనటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆ శక్తి అపర ఏకాదశికి ఉంటుంది.
ఎటువంటి పూజలు చేయలేని వాళ్ళు అపర ఏకాదశి సందర్భంగా మంత్రశాస్త్రపరంగా ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టాక 21 సార్లు చదువుకోవాలి. ఆ ప్రత్యేకమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. విష్ణు గాయత్రి మంత్రం అంటారు. చాలా శక్తివంతమైన మంత్రం. అపర ఏకాదశి సందర్భంగా ఇది చదువుకుంటే అన్ని పూజలు చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి విష్ణుప్రియమైనటువంటి వైశాఖ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి అపర ఏకాదశి సందర్భంగా ఏ విష్ణు గాయత్రి మంత్రాన్ని పఠిస్తే విష్ణు కృప వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మంత్రజపం చేయండి. విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.